మీ దగ్గర 1 lakh క్యాపిటల్ ఉంది అనుకోండి. ఫస్ట్ ఈ 1 lakh తోని తక్కువ లాట్స్ తో ట్రేడ్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 1 lakh ఉన్నాయి అనుకోండి. నేనేం చేస్తా, ఈ 100K తోనే ఫస్ట్ చిన్న లాట్స్ తో ట్రేడ్ చేస్తా. ఓకే, 1 lot, తర్వాత 2 lot, 3 lots, ఇట్లా చిన్న లాట్స్ తో నేను ట్రేడ్ చేస్తా. ఈ చిన్న లాట్స్ తో నాకు ప్రాఫిట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 100K 100K అయింది అనుకోండి. ఓకే, సో ఎప్పుడైతే 100K తో ట్రేడింగ్ చేసినప్పుడు 1K ప్రాఫిట్ వస్తుందో ఈ ప్రాఫిట్ మీద రిస్క్ తీసుకుంటా నేను. ఇక్కడ ఎగ్జామ్ లాట్ సైజ్ 100కి పెరిగిపోతుంది. 100, 200 ఈ విధంగా లాట్ సైజ్ పెంచుతా. సో ఇలా చేయడం వల్ల నా క్యాపిటల్ ఒకేసారి మల్టిప్లై అయిపోతుంది. అంటే 100K కదా, 200K అయిపోతుంది, ఆర్ 300K అయిపోతుంది. ఓకే, నీ మెయిన్ క్యాపిటల్ మీద రిస్క్ తీసుకోకుండా ఫస్ట్ చిన్న లాట్స్ తో ట్రేడింగ్ చేయి. సో ప్రాఫిట్ వస్తుంది కదా, ఆ ప్రాఫిట్ మీద రిస్క్ తీసుకోవడానికి ట్రై చేయి. ఇలా చేస్తే ఈజీగా క్యాపిటల్ గ్రో అవుతుంది. నేను వచ్చిన ప్రాఫిట్ మీద రిస్క్ తీసుకుంటా. ఇలా నా అకౌంట్ 2x 3x అయిపోతుంది. ఎప్పుడైతే నాకు ప్రాఫిట్ వస్తుందో నేను విత్డ్రా చేస్తా, బ్రేక్ తీసుకుంటా. దట్స్ ఇట్. సింపుల్ స్ట్రాటజీ, మీరు కూడా ట్రై చేయండి. ఓకే.